బైబిల్ ఉన్నవారందరూ కూడా అపోస్తులైన పౌలు తెస్సలోనికలకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 18వ వాక్యమును మనం ధ్యానం చేసుకుందాం. ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములలో దేవుడి చిత్తము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో దేవుని చిత్తం ఏంటి, దేవుడి చిత్తాన్ని తెలుసుకోవటం అంటే ఏంటి అని అంటే, దేవుడి చిత్తం ఏంటి అని మనం బైబిల్లో చూడగలిగితే, బైబిల్లో వాక్యం ఉంటుంది, తెస్సలోనిక సంఘానికి అపోస్తులైనటువంటి పౌలు ఆ సంఘ బిడ్డలకు రాస్తున్నటువంటి మాటలు. ఆ సంఘ బిడ్డలందరూ కూడా కలిసి పౌలు దగ్గరకు వచ్చేసి అడుగుతూ ఉన్నారు, అయ్యా, మా ఎడల దేవుడి చిత్తం ఏంటి, దేవుడి తలంపు ఏంటి, దేవుడి ఆలోచన ఏంటి? నిజమే, ఇది చాలామంది కూడా తెలుసుకోవాల్సిన విషయం. దేవుడి చిత్తం ఏంటి? బైబిల్లో మరొక దగ్గర పేతురు గారు అంటారు, మీరు ఏదైనా ఒక పని చేయాలి, లేదు ఎవరికైనా వస్తాము అని చెప్పినప్పుడు, ఏదైనా చేసుకోవాలి పెట్టుకోవాలి అనేసి అనుకున్నప్పుడు, అప్పుడు ఆయన అంటాడు, దేవుడి చిత్తమైతే వస్తాను అని చెప్పండి, దేవుడి చిత్తమైతే చేద్దాము అని చెప్పండి, దేవుని చిత్తమైతే మనం ముందుకు వెళదాము అని చెప్పండి. అర్థమైందా మీకు? మనం ఒకరికి మాట ఇస్తాం, పలానా దగ్గరికన్నా ఈరోజు నేను వస్తాను, తప్పకుండా వస్తాను అని అనేదానికంటే పేతురు గారు ఏమంటారంటే, చెప్పే ఈ మాటనే దేవుడి చిత్తమైతే మేము వస్తాం. ఎందుకు ఇలా చెప్పాలి? దేవుడి చిత్తం ఏంటంటే, బైబిల్లో వాక్యం ఉంటుంది, రేపటి దినమును గురించి మీరు ఆలోచన చేయకండి. ఏ దినం గురించి అంట? రేపటి దినం గురించి మీరు ఆలోచన చేయమాకండి. ఏ రోజు సంగతులు ఆ రోజే చూసుకుంటుందంట. రేపటి దినము గురించి మీరు ఆలోచన చేయమాకండి. శిష్యులతో దేవుడు అంటాడు, ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో, ఏమి కట్టుకుందుమో, ఎలా జీవించదమో అని రేపటి దినమును గురించి మీరు ఆలోచన చేయమాకండి. ఏ నాటి కీడు ఆ నాటికి చాలు. మీరు ఎవరితోనైనా ఏదైనా మాట ఇవ్వాలి అనుకుంటే ప్రభు చిత్తమైతే మరి మనుష్యుల ఎడల దేవుడి చిత్తం ఏంటి అంటే, వాక్యం ఇంతవరకు మనం చదువుకున్న వాక్య భాగంలో భక్తుడు ఏమని చెబుతున్నాడు తన సంఘానికి అని అంటే, ప్రతి విషయములోనూ కృతజ్ఞతాపూర్వకముగా చెల్లించుడి, ఈలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుడి చిత్తం. నీ విషయంలో దేవుడి చిత్తం అంటే ఏంటంట? గొప్పవాడివి కావాలి అంటే, అబ్బా నా విషయంలో దేవుడు ఏమనుకుంటున్నాడు అని ఎవరైనా పోయి అడిగితే వాళ్ళు అంటారు, అబ్బా చిన్న ప్రేయర్ చేసి, నీ విషయంలో దేవుడు ఇలాగ అనుకుంటున్నాడు, ఇలా గొప్పవాడు అవుతావంటావు, నువ్వు అదేతావంట ఇదేతావంటే నీ సాటిస్ఫై కోసం అలా చదువుతారు. అర్థం కాలే? నీ తృప్తి కొరకు అంటే నువ్వు ఆ మాట చెప్పగానే అబ్బా సమాధాన పడతావని, లేదు నీ మనసు గెలుచుకోవాలని, లేదు నిన్ను ఏదో మెప్పించాలని, లేదు నిన్ను ఆకట్టుకోవాలని చెప్పే మాటలవి. వాక్యం ఉంటుంది, నీ విషయంలో దేవుడి చిత్తం ఏంటంట, ప్రతి విషయములోనూ
కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటే. ఏంటంట? కృతజ్ఞతాస్తుతులు. ప్రతి విషయములో నువ్వు అనొచ్చు, అయ్యా కీడు కలిగినప్పుడు కూడా స్తుతించాలా, కీడు వచ్చినప్పుడు కూడా నేను స్తుతించాలా, మేలు కలిగినప్పుడు కూడా నేను స్తుతించాలా, బాగున్నప్పుడు స్తుతించాలా, బాగలేనప్పుడు నేను స్తుతించాలా, ఎప్పుడెప్పుడు నేను స్తుతించాలి, ఏ సమయంలో నేను స్తుతించాలి? భక్తుడైన పౌలు అంటాడు, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం అంటాడు. ఈ మాట మనం చెప్పగలమా? చెప్పండి. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం అని మనం చెప్పగలమా? మరి ఏ సమయంలో మనము దేవునికి స్తుతులు చెల్లించాలి? ప్రతి విషయంలోనూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించమంటున్నాడు. ప్రతి విషయంలో మేలు కలిగినా కృతజ్ఞత చెల్లించాలి, కీడు కలిగినా కృతజ్ఞత స్తుతులు చెల్లించాలి. స్తుతులు మేలు కలిగినా కృతజ్ఞత స్తుతులు చెల్లించాలి, కీడు కలిగినా కృతజ్ఞత స్తుతులు చెల్లించాలి. యోబు భక్తుడు అంటాడు, అయ్యా సమస్తం పోయిందంట, ఇండ్లు పోయింది, పిల్లలు చనిపోయినారు, ఆస్తి పోయింది, పొలమంతా పంట నాశనం అయిపోయింది, చేతిలో ఏమి లేదు, ప్రేమించిన వారందరూ కూడా మోసం చేశారు, నా కుటుంబం అనుకున్న వాళ్ళందరూ కూడా ద్రోహం చేశారు, నా అన్న, నా అక్క, నా తమ్ముడు, నా చెల్లి, నా అమ్మ, నా నాన్న అనుకున్న వారందరూ కూడా మోసం చేసి వెళ్ళిపోతే, స్నేహితుల దగ్గరకు వచ్చి స్నేహితులు కూడా ఆయనను వేధిస్తూ ఉన్నప్పుడు ఆయన పడుతున్న బాధ చూడలేక, ఆయన పడుతున్న వేదన చూడలేక భార్య వచ్చి ఒక మాట అనిపోయిందంట. ఏమని? మూర్ఖుడిలా దేవుడు 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 అంటూ దేవుణ్ణి పట్టుకొని నువ్వు ఏలాడుతున్నావు ఎందుకు? దేవుణ్ణి దూషించి చనిపోవచ్చు కదా అనిందంట. ఎవరు? కట్టుకున్న భార్య. కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, వ్యాధులు వచ్చినా, బాధలు వచ్చినా, నిందలు వచ్చినా, అవమానాలు వచ్చినా, ఏదొచ్చినా నేను నీతో ఉంటానని చెప్పేసి వాగ్దానం చేసినటువంటి భార్య, నీతోనే ఉంటాను, నా జీవితాన్ని నీతోనే పంచుకుంటాను, మరణం వచ్చేందుకు నేను నిన్ను విడువను అని చెప్పేసి ప్రమాణము చేసినటువంటి భార్య ఏమని పలుకుతా ఉందంట? ఇదిగో దేవుణ్ణి దూషించి మరణమైపో అన్నప్పుడు భార్యను ఒకటే మాట అన్నాడు, మూర్ఖురాళ్ళను మాట్లాడమాకు. నీకు దేవుడు సమృద్ధిగా ఇచ్చినప్పుడు నువ్వు ఏమన్నావు? దేవా నాకు సమృద్ధినిచ్చావు, నీకు స్తోత్రం, నువ్వు నాకు వద్దు అన్నావా? అనలేదే. సమృద్ధినిచ్చావయ్యా నీకు స్తోత్రం అని ప్రార్థన చేయలేదు. సంపద ఉన్నప్పుడు దేవుడు గుర్తుకు రాలేదు, అన్నీ ఉన్నప్పుడు దేవుడు గుర్తుకు రాలేదు. ఇప్పుడు ఏమీ లేనప్పుడు దేవుడిని దూషించు అనేసి అంటే ఇది ఎంతవరకు న్యాయం? అలా అనవద్దు అనేసి భార్యను గద్దించి దేవుడితో పలుకుతున్న ఒక్క మాట యోబు ఏమని చెప్పాడు తెలుసా? నాకు కలిగిన ఆస్తి, నాకు కలిగిన అంతస్తు, నాకు కలిగిన సమస్తం, సర్వం, పేరు సర్వం కూడా దేవుడు ఇచ్చాడు. దాన్ని నా దగ్గర నుంచి తీసివేసిన వాడు కూడా ఎవరు? దేవుడే. భక్తుడు అంటున్నాడు, దేవుడే ఇచ్చాను, దేవుడే తీసుకొని పోయాను, దేవుడికే మహిమ కలుగునుగాక అన్నాడు. చప్పలు కూడా దేవుని మహిమపడదాం. హల్లెలూయా. కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఇది దేవుడు నీ విషయంలో దేవుడి చిత్తం. దేవుడి చిత్తం ఏంటి? నీకు ఏది కలిగినా, ఆరోగ్యం వచ్చినప్పుడు ప్రభువా నాకు మంచి ఆరోగ్యం ఇచ్చావయ్యా, నీకు వందనాలయ్యా అని చెప్పవే. అనారోగ్యం వచ్చినప్పుడు ఏంటోనయ్యా నాకు దేవుడు అనారోగ్యం పెట్టాడు, ఏంటోనయ్యా నాకు ఈ శ్రమ, ఎందుకునయ్యా నాకు ఈ బాధ అంటున్నావే. నువ్వు బాగున్నప్పుడు, ఆరోగ్యంగా ఉన్నప్పుడు, మంచిగా పని చేస్తున్నప్పుడు, మంచిగా వ్యాపారం చేస్తున్నప్పుడు, మంచిగా అన్ని నీ పనులు నువ్వు చేసుకుంటూ దర్జాగా బ్రతుకుతున్నప్పుడు దేవానికి స్తోత్రం అని చెప్పవే. ఏదైనా చిన్న శ్రమ సంభవిస్తేనే దేవుడు నాకెందుకు ఇన్ని ద్రోహం చేశాడు, నాకే ఎందుకు ఈ శ్రమ, నాకెందుకు ఈ బాధ, నాకెందుకు ఈ వేదన అని చెప్పేసి అంటున్నావే. ఇది న్యాయమా?
భక్తుడు అంటున్నాడు, ప్రతి విషయములోనూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట మీ విషయంలో దేవుడి చిత్తం. నీకు శ్రమ సంభవించినప్పుడు దేవునికి కృతజ్ఞత చెల్లించు. ఎందుకు? యాకోబు పత్రిక 1వ అధ్యాయము 12వ వాక్యం ధ్యానించండి. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచువాడై ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటమును పొందును. దేవుడు చూసారా, దేవుడు కీడు విషయమై ఎవరిని శోధింపబడనేరడు. ఆయన ఎవరిని శోధింపడు గనుక ఎవడైనను శోధించబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని ఏం చేయకూడదంట? ఏమని అనకూడదంట? నీకు శోధన కలిగినప్పుడంట ఏమనకూడదంట? దేవుడు నన్ను శోధించాడు, దేవుడు నాకు బాధ పెట్టాడు, దేవుడు నాకు వేదన పెట్టాడు, దేవుడు నాకు శ్రమ పెట్టాడు, దేవుడు నాకు ఇబ్బంది పెట్టాడు. ఎందుకో దేవుడు నమ్ముకున్నందుకు నాకు ఎన్ని బాధలు, దేవుడు నమ్ముకున్న నాకు ఎన్ని శ్రమలు అని అనకూడదంట. బైబిల్లో వాక్యం అంటుంది, శోధన సహించువాడు ధన్యుడు, అట్టివాడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటమును పొందును. దేవుడు కీడు విషయమై ఎవరిని ఇందాక చెప్పాను కదా, శోధించేవాడు దేవుడు కాడు, సాతానుడు. మరి ఈ శోధనను ఎదుర్కోవాలంటే మనం ఏం చేయాలి? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వాక్యం ధ్యానించండి. దేనిని గూర్చి చింతపడకుడి. నీ చింత దేనిపైన చింత? కొందరికి చింత ఉంటుంది ఇప్పుడే, అయ్యో ఇంకొక 20 రోజులుంది, ఏంటి పండగకు ఏం కావాలి? బట్టలు కావాలి, నాకు బట్టలు కావాలి, నా భార్యకి బట్టలు కావాలి, నా భర్తకు బట్టలు కావాలి, పిల్లలకు బట్టలు కావాలి, ఇంటికి కలర్ వేయించుకోవాలి. అబ్బా ఏం చేయాలి నాయనా? చింత. పండగకు బంధువులను పిలవాలి, భోజనాలు పెట్టాలి. ఏంటయ్యా ఇంత చింత? ఈ చింత ఏం చేయాలో అర్థం కాదు కొంతమందికి. వాక్యములు దేవుడు అంటున్నాడు, దేనిని గూర్చియు చింతపడకుడి గాని నీవు ఏ విషయంలో చింతపడుతున్నావో, ఏ విషయంలో బాధపడుతున్నావో, ఏ విషయంలో కృంగిపోతున్నావో, ఏ విషయంలో నలిగిపోతున్నావో ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా నీ విన్నపములను దేవునికి తెలియజేయాలి. హల్లెలూయా. నీ విన్నపాలు, నీ ప్రార్థనలు ఎవరికి తెలియజేయాలి? దేవుడికి తెలియజేయాలి. కృతజ్ఞతాపూర్వకముగా నా సమస్య ఇది ప్రభువా, నా బాధ ఇది ప్రభువా, నా కష్టం ఇదయ్యా, నా కన్నీరు, నా బాధ ఇది, దీనిలో నుంచి విడిపించువాడు నీవు ప్రభువా. నీ సమస్య కొరకు, నీ బాధ కొరకు, నీ వ్యాధి కొరకు, నువ్వు ఎదుర్కొన్నటువంటి ప్రతి విధమైనటువంటి శోధన కొరకు నువ్వు చెప్పవలసింది ఎవరి దగ్గర? ప్రార్థన ఆలకించే దేవుడి దగ్గర. ప్రైజ్ ది లార్డ్ అంటున్నాడు. కృతజ్ఞతాపూర్వకముగా దేవుడికి తెలియజేయండి, దేవుడికి తెలియజేయండి. దేవుడికి తెలియజేస్తే అప్పుడు ఆయన ఏం చేస్తాడు మనకు ఒక్కసారి చూద్దాం. 1 పేతురు 5వ అధ్యాయము 7వ వాక్యమును ధ్యానం చేద్దాం. మీ విరోధి అయిన అపవాది ఎవరంట? నీకు విరోధి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మింగాలి అని వెతుకుతూ తిరుగుతున్నాడు. ఆ సాతానుడు వెతుకుతూ తిరుగుతున్నటువంటి ఆ యొక్క సర్చింగ్లో, వాడి వలలో పడేది ఎవరో తెలుసా? ఇందాక నేను చెప్పానే, వారు పడతారు. నువ్వు సాతాను వలలో పడకూడదు. వాడు తిరుగుతూ ఉన్నాడు, వెతుకుతూ తిరుగుతున్నాడు. అయితే
వాని వలలో పడకుండా ఏం చేయాలంట? నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకుగా ఉండుడి. చింతలు పెట్టేవాడు ఎవరు? సాతానుడు. శోధన తెచ్చేవాడు ఎవరు? సాతానుడు. అనారోగ్యాలు తెచ్చేవాడు ఎవరు? సాతానుడు. కృంగదీసేవాడు ఎవరు? సాతానుడు. అధైర్యపరిచేవాడు ఎవరు? సాతానుడు. నిందించేవాడు ఎవరు? సాతానుడు. శోధించేవాడు ఎవరు? సాతానుడు. వాడి వలలో నీవు పడకుండా ఏం చేస్తున్నాడు? నీ చింత యావత్తును ఆయన మీద వేయండి. ప్రతి విషయంలోనూ ప్రార్థనా విజ్ఞాపనముల చేత నువ్వు ఎదుర్కొన్నటువంటి ప్రతి సమస్యను నీ దేవుడికి కృతజ్ఞతాపూర్వకముగా తెలియజేయండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. శోధన వచ్చిందని చెప్పేసి బాధపడుతున్నావా? బైబిల్లో వాక్యం ఉంటుంది. శోధన గురించి ఒక మాట చెప్పు, నేను మరింత ముందుకెళ్తాను. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 2-3 వాక్యములు ధ్యానించండి. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించనని ఎరిగి మీరు నానా విధములైన శోధనలలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి. చప్పట్లు బిగ్గరగొడదాం. హల్లెలూయా. నువ్వు శోధనలో పడినప్పుడు ఏమని ఎంచుకోవాలంట? ఇది మహానందం అంట. కారణం ఏంటి? 1 పేతురు 1వ అధ్యాయము 7వ వాక్యంలో ఒక అద్భుతమైన వాక్యం రాయబడి ఉంది. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుతున్నట్లుగా దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. హల్లెలూయా. ఏంటంట ఈ శోధన? మహానందమని ఎంచుకో. కారణం ఏంటో తెలుసా? నశించిపోతున్నటువంటి సువర్ణము. సువర్ణము అనగా బంగారము. ప్రైజ్ ది లార్డ్. సువర్ణము అనగా అర్థం ఏంటి? నశించిపోతున్న బంగారము, నశించిపోతున్న సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుతూ ఉన్నట్టుగా దానికంటే, దేనికంటే? బంగారము కంటే కూడా విలువైనది నీ విశ్వాసము. హల్లెలూయా. బంగారం అంటే ఇష్టపడని మనుషులు ఎవరు కూడా ఉండరు. బంగారం అంటే ప్రతి మనిషికి ఇష్టమే. అయితే బంగారం అంటే ఇష్టపడని మనుషులంటూ ఎవరుండరు. కానీ బంగారం కంటే విలువైనది నీ విశ్వాసం అని దేవుడు ఈ ఉదయకాలంలో తెలియజేస్తున్నాడు. బంగారం కంటే విలువైన విశ్వాసం. ఈ శోధనలకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు నీకు ఏం కలగాలి? మెప్పు, మహిమ, ఘనత కలుగుటకు కారణమవుతుందంట. ఏంటంట? విశ్వాసం. శోధన కలుగుతున్నప్పుడు ఎలా కనుక్కోవాలి? మహానందముగా. మహానందముగా శోధన కలుగునప్పుడు మనం ఎలా కనుక్కోవాలంట? మహానందంగా ఎంచుకోవాలంట. మహానందంగా ఎంచుకుంటే దేవుడు ప్రత్యక్షమైనప్పుడు నీకు ఏం కలుగుతుందంట? మెప్పు, మహిమ, ఘనత నీకు కలుగుతున్నాయంట. నీకు మెప్పు కలగాలంటే, నీకు ఘనత కలగాలంటే, నీకు మహిమ కలగాలంటే నువ్వు దేనికి నిలబడాలో తెలుసా? శోధనలకు నిలబడాలి. శోధనలు సంభవించినప్పుడు ఏం చేయాలి తెలుసా? కృంగిపోకూడదు. శోధనలలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవా, నువ్వు నాకు ఇచ్చిన శోధనను బట్టి నీకు వందనాలయ్యా అని చెప్పాలి. శోధన వచ్చినప్పుడు దేవా నీతో ఉంటాను, నీతో జీవిస్తాను, ఈ తీర్మానం నువ్వు చేసుకోవాలి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎప్పుడు? శోధనలో, కృంగిపోతున్నటువంటి సమయాలలో, నలిగిపోతున్నటువంటి సమయాలలో, ఆర్థిక ఇబ్బందుల్లో, సమస్యల చేత బాధపడుతున్నప్పుడు నువ్వు దేవుడికి ఏం చేయాలి? కృతజ్ఞత స్తుతులు చెల్లించాలి. కృతజ్ఞత వేరు, స్తుతులు వేరు. కృతజ్ఞతాస్తుతులు అంటే హృదయపూర్వకముగా దేవుడి సన్నిధానంలో నీ విన్నపములను తెలియజేయుటయే కృతజ్ఞత
స్తుతులు. మరి కృతజ్ఞత అంటే ఏంటి? ఇది ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. కృతజ్ఞత చెల్లించే విషయంలో ఏం చేయకూడదు. 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 10వ వాక్యమును ధ్యానము చేసుకుందాం. మీరు సనగకుడి. ఏ విషయంలో సనగకూడదు? ఒకసారి చూద్దాం. 2వ కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయము 7వ వాక్యం ధ్యానించండి. సనుగు కొనకయు బలవంతముగా కాకయు ప్రతివాడును తన హృదయములో నిశ్చయించుకొనిన ప్రకారము ఇయ్యవలెను. దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానిని ప్రేమించును. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు దేవుడికి కృతజ్ఞత ఇచ్చే విషయంలో, దేవునికి చెల్లించే విషయంలో సన్నగకూడదు. చాలామంది సనుక్కుంటూ దేవునికి ఇస్తూ ఉంటారు. అది కానుక కావచ్చు, అది దశమ భాగము కావచ్చు, మరి ఇంకొకటి ఏదైనా కృతజ్ఞత అర్పణ అంటే ఏదైనా ఒప్పుకున్నది దేవుడికి చెల్లించే విషయంలో సనుగుతూ ఉంటారు. అబ్బా ఇయ్యాలనా, అయ్యో అవునా, దశమ భాగాలు వాళ్ళ దేవునికి, అబ్బా ఎందుకు ఇవ్వాలి అంటే బైబిల్లో ఒక చక్కని మాట ఉంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వాక్యం ధ్యానించండి. నువ్వు చేసిన ప్రతి పరిచర్య, నువ్వు సంఘంలో చేసిన ప్రతి పరిచర్య, దైవ సేవకులకు చేసిన ప్రతి పరిచర్య, దేవుడి సన్నిధానంలో ఆయన తన నామమును బట్టి ఇచ్చినటువంటి ప్రతి కానుకను ఆయన మర్చిపోవుటకు అన్యాయస్తుడు కాడు. ఒక పేద విధవరాలి దగ్గర 2 రూపాయలు ఉందంట. 2 రూపాయలు. అందరూ కానుకలు వేస్తూ ఉన్నారు. కానుక పెట్టెలో యేసు ప్రభువు వారు అక్కడ ఉన్నారు. అందరూ కూడా కానుకలు తెచ్చి ఆ కానుక పెట్టెలో కానుకలు వేస్తూ ఉన్నప్పుడు అందరూ ఉన్నవారందరూ కూడా వేలేస్తున్నారు. వాళ్ళ దగ్గర సమృద్ధిగా ఉన్న కాడికి వేస్తూ ఉన్నారు. ఒక్క సహోదరి మాత్రము, ఒక నిరుపేదరాలు, 2 దేనారాలు తప్ప ఆమె దగ్గర ఏమీ లేదు. 2 రూపాయలు తప్ప ఏమీ లేవు. అది ఆమె ఆ రోజు పని చేస్తే వచ్చినటువంటి తన జీతం, తన పని, ఆ రోజు కష్టార్జితం. ఆ కష్టార్జితాన్ని అది తప్ప ఆమె దగ్గర జీవనాధారం ఏమీ లేదు. అయినా కూడా ఆమె ఏం చేస్తుందో తెలుసా? తన కలిగినటువంటి దాన్ని సిగ్గుపడకుండా దేవుడి యొక్క ఆ బాక్సులో వేసిందట. అది ఎవరు చూశాడో? దేవుడు చూశాడు. ఆమె విత్తినటువంటి ఆ విత్తమును, ఆమె విత్తినటువంటి ఆ విప్పినటువంటి ఆ గుప్పిలను దేవుడు చూచి అందరి ముందు చెబుతూ ఉన్నాడు, అందరూ ఆగండి, మీరు వేసినటువంటి కానుకలో మీ అందరికంటే కూడా సమృద్ధిగా ఈ సహోదరి తన కానుకను వేసిందని చెప్పాడంట. ఆమె తల దించుకుందంట. ఏమని? ఇదిగో నేను వేసినటువంటి ఈ కానుకను తక్కువైందని దేవుడు నన్ను అవమానం పరుస్తున్నాడేమో అనుకుందంట. ఆయన ఒక మాట చెప్పాడంట. ఏమని? ఇదిగో మీరందరూ కూడా మీకు కలిగి ఉన్న దాంట్లో మీరు వేశారు, కానీ ఆమె తనకు కలిగి ఉన్నది సమృద్ధిగా ఉన్నటువంటి దానిని సర్వం కూడా దేవుడికి సమర్పించింది కనుక ఆమె నిజముగా ఆశీర్వదించబడినది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆశీర్వదించబడింది. ఆ మాట చెప్పగానే డబ్బున్న వాళ్ళందరూ కూడా, బాగా ఉన్న వాళ్ళందరూ కూడా తల దించుకొని, ఏంటయ్యా ఆ సహోదరి తన కలిగిన సర్వం ఇప్పుడు ఏమి తింటుందో ఎలా ఉంటుందో తెలియదు, కానీ దేవుడికిస్తే దేవుడు నాకిస్తాడు. బైబిల్లో వాక్యం ఉంటుంది, ఆ ఇచ్చేటటువంటి అర్పణ ఎలా ఇవ్వాలంట? సనుగు గొనగకుండా ఎలాగ ఇవ్వాలి? చివరి మాట చెప్పు, నేను ముగిస్తాను. ఒకసారి సామెతల గ్రంథము తెరవండి. సామెతల గ్రంథము 11వ అధ్యాయము 24వ వాక్యం ధ్యానించండి. వెదజల్లి అభివృద్ధి పొందువారి కలరు. దేవుని పని కొరకు, దేవుని పరిచర్య కొరకు వెదజల్లు, అభివృద్ధి పొందుతావు. నీ దగ్గర ఎంత ఉంది, ఏమి లేదు అన్నది కాదు.
దేవుడి పన దేవుడికి ఇవ్వాలా, వెనక ముందు అడగవద్దు. నా భార్యని అడిగి చెప్తాను, నా భర్తను అడిగి చెప్తాను, మా అన్నని అడిగి చెప్తాను, మా నాన్న అడిగి చెప్తాను, మా అమ్మని అడిగి చెప్తాను, వాళ్ళని అడిగి చెప్తాను. నువ్వు దేనికి చెప్తున్నావు ఇవన్నీ? ఎవరికి ఇవ్వడానికి? ఇదేం పాస్టర్ అయ్యే పనే? చెప్పండి, ఎవరి పని ఇది? దేవుడి పని. దేవుడి పనికి ఇచ్చే విషయంలో బైబిల్ వాక్యం ఉంటుంది, వెదజల్లు అభివృద్ధి పొందుతావు. వెదజల్లి అభివృద్ధి పొందిన వారు కలరు తగిన దానికన్నా తక్కువగా ఇచ్చి లేమికి వచ్చువారు. తక్కువగా ఇచ్చి లేమికి అంటే ఆర్థిక ఇబ్బందులు పాలయ్యేవారు. తగిన దానికన్నా తక్కువ ఇచ్చి, ఇవ్వవలసిన దానికన్నా తక్కువగా ఇచ్చి, దేవుడికి ఇచ్చే విషయంలో వెనకడుగులు వేసి ఆర్థిక ఇబ్బందులు, అప్పుల బాధలు. ఏంటి? దేనివల్ల ఇవంటే నువ్వు ఇచ్చే విషయంలో ఏం చేసావు? పొరపాటు చేసావు. ఇచ్చే విషయంలో పొరపాటు చేసావు. దేవుడికి పెట్టే విషయంలో పొరపాటు చేసావు. అందును బట్టి ఏమైందంట? లేమి. తగ్గిన దానికన్నా తక్కువగా ఇచ్చి లేమికి వచ్చేవారు. నీ కృతజ్ఞత ఎలా ఉంది ఈరోజైనా? దేవా, నీ వాక్యం ద్వారా నేను పొడవబడ్డాను, నీ వాక్యం ద్వారా నేను గుచ్చబడ్డాను, నీ వాక్యం ద్వారా నేను నా మనసును కదిలించబడ్డాను. నీ కొరకు ఇచ్చుటలో సమృద్ధిగా నీ మందిరంలో ఆహారం ఉండాలంటే 10వ భాగం యొక్క విశిష్టత ఏంటో తెలుసా? 10వ భాగం అంటే దశమ భాగం. నువ్వు సంపాదించిన సంపాదనలో ఇప్పుడు నువ్వు 1000 రూపాయలు సంపాదిస్తావు, అందులో 100 రూపాయలు దేవుడి భాగం. 100 సంపాదిస్తే 10 దేవుడి భాగం. ఈ వాక్యం ఉంటున్న ప్రియమిట్లరా, నీ కృతజ్ఞత అర్పణ ఏ విధంగా ఉంది? ఈరోజైనా నీ హృదయం ఒక తీర్మానం చేసుకొని, దేవా, నేను ప్రతి విషయంలో మొదట కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. తరువాత రెండవదిగా సనగకుండా గొనగకుండా నా కృతజ్ఞత అర్పణ, నా దశమ భాగమును 10వ వంతును నీ సన్నిధానంలో తీసుకుని వచ్చి సమర్పిస్తాను. నా కుటుంబాన్ని నేను కట్టుకుంటాను, వాక్యములో నేను నిలబడతానని చెప్పేసి ఒక తీర్మానం చేసుకొని ముందుకు సాగుదాము. అటు కృప ఆశీర్వాదం దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. మా చిరునామా పాస్టర్ ఏలియా ఎంఎస్, ఇమ్మానుయేల్ హీలింగ్ మినిస్ట్రీస్, సరస్వతి నగర్, నంద్యాల, కర్నూలు డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నెంబర్స్ 900020